Hello everyone, welcome to Film Companion South. నా పేరు Venkat Srikar. ఇది టీమ్ ఈగల్తో ఒక డబుల్ బిల్ ఇంటర్వ్యూ. అంటే ఈ వీడియోలో రెండు సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మూవీ టీమ్తో, ఐ మీన్ కార్తిక్ ఘట్టంనేని, ద రైటర్, ద ప్రొడక్షన్ డిజైనర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్తో ఒక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలోనే వాళ్ళు మనకి మేకింగ్ ఫుటేజెస్ చూపించి ఆ మేకింగ్ ఫుటేజెస్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని. సెకండ్ వీడియో ఈజ్ అ 1-on-1 ఇంటర్వ్యూ విత్ ద డైరెక్టర్ Karthik Gattamneni. I hope you watch both the videos. You hang on and hope you like both the videos. Okay, thank you very much. Hi everyone. Hi. Karthik. Hello. Karthik, we'll do something different. Like మనం అనుకున్నట్టే. Yes. You introduce your team. So this is my writer. This is Manigaru. Hi. So right from the beginning, first till the last day. అంటే ఇంకా లాస్ట్ డే అంటే ఈ రోజు రేపటితో అయిపోతుంది. He was always there. Full screen play develop అయ్యే దగ్గర నుంచి the whole process and being a very chief AD on the set. Okay. So to finally post production లో corrections దగ్గర నుంచి till the end. So the first soldier with me. Nagendra అన్న ఈయన ఒక 10 years గా తెలుసు నాకు. So he's one of the terrific production designers we have. You worked with him? ధమాకాలో పనిచేశారు కదా? I worked with him on 3 or 4 films. Disco ఒకటి. Okay. This ఒకటి. Even Surya కూడా ఈయనే. Okay. Hi sir. Really like I know him for a very long time. ఈయన ఏంటంటే కొంచెం మనం సీన్కి మోటివేషన్ సీన్ ఏంటి అంత చెప్పిన తర్వాత కూడా దాంట్లో డీపెస్ట్ ఇన్నర్ లేయర్స్లోకి వెళ్ళి మనం ఏం చెప్పకపోతే ఈయన ఒక స్టోరీ అనుకొని విల్ క్రియేట్ సమ్ సెటప్ అక్కడ. సో ఇస్ ఇన్ దట్ వే ఈజ్ వెరీ డిఫరెంట్. ఆ మనిషితో కూడా ఒక 10 years 12 years అనుబంధం. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్ విత్ ఈచ్ అదర్ మ్యూజిక్ త్రూ. సో ఏదో జిమ్మర్ స్టైల్లో అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని ఏదో ట్రై చేసి ఫైనలీ మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాం. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. సో దట్ ఈస్ అగైన్ 10 years ట్రావెల్ దిస్ థింగ్. ఓకే. ఈగిల్కి ఆయన మీకు ఇచ్చిన రెఫరెన్సెస్ ఎట్లాంటివి? References అంటే of course we had Hollywood kind of references, Bollywood, Tollywood. I mean we chose the one of the finest and also toughest kind of references to come out with a greater output. మీరు నాకు మేకింగ్ ఫుటేజెస్ చూపిస్తారు. విల్ వాచ్ దెమ్ అండ్ యూ గైస్ హ్యావ్ టు నాకు బ్రేక్ డౌన్ చేయాలి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. ఓకే, లెట్స్ గో. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? పోలాండ్లో కదా ఇది? ఇది పోలాండ్లో. ఓ, దట్ ఈస్ ద ఫస్ట్ షాట్. సో ముహూర్తం షాట్ అనొచ్చు అంతే. Tell me about that blast. సో అది వెరీ రియల్ బ్లాస్ట్. దానికి ఈయన క్యాబిన్ బిల్డ్ చేశారు.
ఆ క్యాబిన్ బిల్డింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. మీరు చెప్పాలన్నది ప్లీజ్. అక్కడ మనకి ఒక వుడెన్ హౌస్ కావాల్సి వచ్చినప్పుడు మనం అక్కడ ఉన్న టీంని పెట్టుకొని చేయడం జరిగిందండి. యాక్చువల్గా మన అంటే ఇక్కడ ఉన్న క్రూ డిఫరెంట్ వర్క్ ఉంటుంది, బట్ అక్కడ క్రూ ఏదంటే వాళ్ళ వర్క్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఒక ప్రాపర్ ప్లానింగ్ ముందే మొత్తం అన్ని మనం డిజైన్ ఇచ్చేస్తే వాళ్ళు తయారు చేసుకొచ్చి లొకేషన్లో బిల్డ్ చేయడం. బట్ ఆ బ్లాస్టింగ్ ఇంపాక్ట్ బట్టి మెటీరియల్ ఎంత డెలికేట్ మెటీరియల్ వాడాలి, ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళతో పనిచేయడం. ఓకే ఓకే. అండ్ బ్లాస్ట్ ఎంత కంట్రోల్డ్గా ఉండాలి అది దెర్ ఇస్ అ సపరేట్ టీమ్, బాంబ్ టీమ్. వాళ్ళు మనకు ప్రాపర్గా ఒక లిస్టింగ్ ఇస్తారు. మీకు కెమెరా డిస్టెన్స్ ఎంత ఉండాలి, నీకు ఎంత ఇంటెన్సిటీ కావాలి, అండ్ బ్లాస్ట్ అయినప్పుడు ఎంత డెబ్రీ రావాలి. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. డెబ్రీ కోసం మీకు సపరేట్గా ప్రాప్స్ అన్ని లోపల పెడతారా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ సా అట్లా ఒక డెబ్రీ కూడా క్రియేట్ చేయొచ్చు అని. సో బ్లాస్ట్లో మనం కూడా చేస్తూ ఉంటాము. బట్ ఏంటంటే ఇక్కడ బ్లాస్ట్లో డెబ్రీ కూడా వస్తుంటుంది. సో ఆ డెబ్రీ బయటికి రావడానికి దే పుట్ సమ్ ఇండివిజువల్ స్ట్రైక్స్ అనుకుంటా. అండ్ ఈవెన్ చిన్న బ్లాస్ట్లకు కూడా, ఈవెన్ గ్రౌండ్ బ్లాస్ట్లకు కూడా మనుషులతో పాటు డెబ్రీ ఎగురుతూ ఉంటుంది, హార్ట్ లాకర్ లాగా. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ సా. నేను సీజీలో ఏమైనా విఎఫ్ఎక్స్లో ఎన్హాన్స్ చేస్తారనుకున్నా. నో, ఇట్ ఈస్ వెరీ రియల్ ఎఫెక్ట్స్. సో అది ఐ థింక్ దట్ ఈస్ ఇన్ ద ప్రెప్. వాళ్ళు ప్రెప్లో అడిగే క్వశ్చన్స్లో అది వచ్చేస్తుంది. వాళ్ళు మనకు క్లియర్గా అడుగుతారు అన్నీ చెప్పి. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్ వీ రోల్డ్ ఇట్ విత్ 6 cameras. అందులో మెయిన్ కెమెరా వాజ్ ఫ్యాంటమ్. అది రోల్ అవ్వలే. ద బ్లాస్ట్, ఆ బ్లాస్ట్ ఆ సౌండ్కి అతను భయపడి రోల్ చేయలే. సో దట్ ఈస్ సంథింగ్. బట్ యూ స్టిల్ హ్యాడ్ 5 other. యూ హ్యాడ్ అదర్ వన్స్. సో క్యాబిన్ అయిపోయింది మొత్తం, ఒక్కటే షాట్, 1 shot. ఏం చేయలేము కూడా కదా, ఏం చేయలేము. బట్ వీ గాట్ ఇట్. లక్కీలీ the other cameras captured it perfectly. Super. Next one. ఎక్కడ ఇది? ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో. సో మనం వేసిన సెట్ అనమాట. సినిమాలో యాజ్ పర్ స్క్రీన్ ఇట్ ఇస్ ఇన్ తలకోన. ఓకే ఓకే. హిల్ స్టేషన్లో ఉండాలి. అది మనం ఇచ్చిన. ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది? ఆల్మోస్ట్ ఒక 30 days అండి. 30 to 40 days వరకు. దానికి రియల్ రోడ్స్ వేసారు, రియల్ చెట్లు పెట్టారు. ఆ హౌస్కి ఒక డిఫరెంట్ డిస్టింక్టివ్ క్యారెక్టర్ ఉంది. దట్ హౌస్ ఈస్ ఎ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. It is one of the soldiers for the hero anamata. After the movie we can talk a little more about it, but so incorporating those details into that projections lo gaani, elevations lo gaani, he and his team has done a great job. It's a very interesting session. What's happening here? So this is a session where we have to completely give them details. This is only a session of details anamata. Idi Poland lo. Okay. And hours of detail. ఎవ్రీ షాట్ లొకేషన్ ఏంటి, సీన్ ఏంటి, ఎంత డీటెయిల్ ఉంటుంది, ఎంతసేపు ఈ సీన్లో ఎంతసేపు కూర్చుంటాం. ఎంటైర్ డే ఇట్లా ఒక 5 days చేసాం. అక్కడ ఓవర్లాప్ అయిపోయిన అతను ఇస్ ద స్టంట్ డైరెక్టర్. ఓకే. దెన్ దేర్ ఇస్ అ డిఫరెంట్ సెషన్ విత్ డిపి. దెన్ దేర్ ఇస్ అన్ అదర్ డిఫరెంట్ సెషన్ విత్ ద కాస్ట్యూమ్ టీమ్. కాస్ట్యూమ్ ఎందుకు? లొకేషన్స్కి అంటే అక్కడ ఆర్మీ సోల్జర్స్ ఏ డ్రెస్సుల్లో ఉండాలి, వాళ్ళకి ప్యాడింగ్ సెట్లో ఉండాలి, వాళ్ళ పోస్చర్స్కి. సో ఆల్ దోస్ థింగ్స్ అదొక సెషన్. అట్లా ఒక 10 sessions అనమాట. అండ్ హౌ మెనీ ఎన్ని రోజులు షూట్ చేశారు పోలాండ్లో? ఈ షాట్ ఓన్లీ ఫర్ 15 days అనుకుంటా, 15 to 20 days. బట్ ప్రెప్ వాస్ మోర్ దాన్ 30 days ఉంటుందేమో ప్రెప్ రెక్కి అని కలిపి. సో అది అక్కడ స్టైల్. ఓకే, నైస్ నైస్ నైస్. దిస్ ఇస్ ఫన్.
ఐ థింక్ ఇది ట్రైలర్లో కూడా ఉంటుంది అనుకుంటా కదా. No, లేదా? it's a surprise. You will see, which comes in the climax. This is a lot of ఇది మూవీలో ఉండే ఒక ప్రాపా? ఆయనకు ఒక స్టాచ్యూ తయారు చేస్తున్నారు. సో ప్రతి డీటెయిల్ ఆయన దగ్గర నుంచి చూసుకుంటారని చెప్పడానికి అది ఉదాహరణ. మేకింగ్ ఆఫ్ ద హెలికాప్టర్ ఫస్ట్ స్టేజ్. దానికి పర్ఫెక్ట్ ప్రోటోటైప్ తీసుకొని డై తీసుకొని స్టార్టింగ్ మేకింగ్ డీటెయిల్. నెక్స్ట్ నో సో మెనీ సార్. నాకు ఒక క్వశ్చన్ సార్, ప్రొడక్షన్ డిజైనర్కి. ప్రొడక్షన్ డిజైన్ లేకపోతే ఈ ఆర్ట్ డైరెక్షన్ అనేది చాలా థ్యాంక్లెస్ జాబ్. ఆడియన్స్ నుంచి చూస్తే ఒక ఫ్రేమ్ కింద చూస్తే ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ నార్మల్, బట్ ఇది ఓపెన్ చేసి చూస్తే దాని వెనకాల లిటరలీ ఎంతమంది మనుషులు ఉన్నారు. ఇది చాలా థ్యాంక్లెస్ జాబ్ కదా. కరెక్ట్ అండి. అంటే జనరల్గా ఏంటంటే మీకు ఎంత న్యాచురల్గా ఉంటే అంత ప్రొడక్షన్ డిజైన్ బాగున్నట్టు, బట్ న్యాచురల్గా ఉందంటే వర్క్ అనిపించదు. ఓన్లీ ఓ పీరియాడిక్ మూవీస్ కానీ మైథలాజికల్ ఉన్నప్పుడు మాత్రమే ప్రొడక్షన్ డిజైన్ అంటున్నారు. బట్ ఈ మూవీలో కూడా చాలా ప్రొడక్షన్ డిజైనింగ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు ఇందాక చూసిన హౌస్ చూడండి, ఆ హౌస్ కూడా మేము ఆల్మోస్ట్ ఒక 70-80 feet హైట్ అండి. అంత హైట్ బిల్డ్ చేయడం అన్నది కూడా రీసెంట్ నాకు తెలిసి ఎవరు ఎక్స్టెన్షన్ చేస్తారు కానీ కొంత పార్ట్ వేసి మేము కంప్లీట్ టాప్ వరకు పైన కూడా మళ్ళీ టాప్ యాంగిల్ లో కూడా అంత ఫినిషింగ్ తో డ్రోన్ షాట్స్ వెళ్తే కూడా తెలిసేలాగా అంత అన్ని సైడ్ నుంచి ఎటు ఎటు మనం ఎక్స్పోజ్ చేస్తే కూడా ఉండేలాగా ఈ సెట్ బిల్డ్ చేయడం జరిగింది అన్నమాట. ఇంట్రెస్టింగ్. బట్ అది యాక్చువల్ చెప్పాలంటే రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. అది ఏం చెప్పినా కూడా మీకు రివీల్ అయిపోతుంది అనమాట. ఓకే. కాటన్ ఫ్యాక్టరీ దిస్ వన్ మోర్ సెట్. కాటన్ ఫ్యాక్టరీకి బిగినింగ్ సెటప్. సో అవన్నీ రియలిస్టిక్గా తీసుకొచ్చినవి, చేసినవి మగ్గం. ఓ నైస్. సో నెక్స్ట్ అది పెట్టు. నైస్ నైస్ నైస్. So before we build anything, we always have these miniatures. ఇది లాక్ చేసుకున్నాక దెన్ వి డిసైడ్ ద యాంగిల్స్, దాన్ని బట్టి వి డిసైడ్ ద లైటింగ్స్. అంటే ఫర్ ఎవ్రీ సెట్ గివ్స్ us better idea of how we can work it out. ప్రతి సెట్కి మినియేచర్ బిల్డ్ చేసుకుని వెళ్ళామండి. Okay. Next one. Ammaru is very important element for a film. So a lot of artists have worked on it. See the scale of it. Yeah, person is sitting there. Yeah. Almost ఒక అమ్మవారి నోస్ ఎంత ఉన్నా అంత ఉన్నారు. Yeah. కల్కట్టా నుంచి వచ్చారండి దీన్ని మేక్ చేయడానికి. అది కంప్లీట్ థర్మాకోల్ అనమాట. థర్మాకోల్ అంత స్ట్రెంత్ ఉంటుందా అది? బట్ దాంట్లో వేరే డిఫరెంట్ స్ట్రెంత్ ఉన్న థర్మాకోల్ ఉంటుంది. ఇన్సైడ్ ఒక మెటల్ స్ట్రక్చర్ రెడీ చేసి దాని మీద థర్మాకోల్ తయారు చేయడం జరిగింది అనమాట. దాని మీద మళ్ళీ మనం వేరే కెమికల్ అప్లై చేయడం వల్ల. వెయిట్ ఎంత ఉంటుంది అది? వెయిట్ ఉంటుందండి ఒక 4-5 tons ఉంటుంది, మెటల్ అన్ని కలిపి. ఫస్ట్ థర్మోకోల్ అన్నప్పుడు నేను భయపడిపోయా, వర్షాకాలం షూటింగ్ రెయిన్ విండ్స్ అని. బట్ ఇట్ సర్వైవ్డ్ లైక్ దట్. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా బిల్డింగ్ కొంచెం అది ఇదైంది కానీ బట్ అమ్మవారి స్టాచ్యూ అసలు ఇప్పటికే అలాగే ఉంది. ఆల్మోస్ట్ 1 year అయ్యింది. ఓకే. We started with all rituals అన్నమాట. అంటే we didn't feel that it just idle అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు.
అమ్మని శాంతపరిచిన తర్వాత మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. పూజలు కూడా కనిపిస్తాయి మీకు. పూజలు చాలా గట్టిగా చేయించాను. మా ప్రొడక్షన్ హౌస్ నుంచి స్టార్టింగ్ నుంచి ఏదో ఒక హోమం జరుగుతూ ఉంటుందండి. సో అట్లా ఓకే. సో ఇట్స్ రియల్ హోమం. ఎస్ ఎస్ బిఫోర్ షూట్ ముందండి. ట్రైలర్ చూసినప్పుడు ఇట్స్ లైక్ ఓకే యూ గెట్ ఇన్ ఐడియా ఫ్రమ్ పోస్టర్స్ అండ్ ట్రైలర్ దట్ ఓకే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్, ఒక గ్యాంగ్స్టర్, ఒక యాక్షన్. బట్ దెన్ ట్రైలర్లో ఇట్ ఈస్ ఫుల్ ఆన్ ప్రాపర్ తెలుగు శ్లోకం లాంటి లిరిక్స్. అండ్ నవ్ యు ఆర్ సెయింగ్ దిస్ హోల్ కాళీమాత యాంగిల్ అండ్ ఆల్. సో నాకు అది ఆ బ్యాలెన్స్ అనేది నాకు మస్తు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. దట్ ఇండియన్ థింగ్ ప్లస్ దట్ ఇంటర్నేషనల్ థింగ్. అంటే ఇష్యూ ఇస్ ఇంటర్నేషనల్. ఏదైతే ఇష్యూ చెప్దాం అనుకుంటున్నామో అది ఇంటర్నేషనల్, బట్ దాన్ని రూటెడ్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చెప్దాం అనేది ఐడియా. సో ఇట్స్ అది కుదిరింది అలా ఫ్యూజన్. అండ్ దానికి ఒక సాంగ్ కూడా చేసాము, విజృంభణం అని. ట్రైలర్ మీరు చెప్పాలి దాని గురించి. దట్ సాంగ్ హ్యాస్ ఎ డిఫరెంట్ కోర్ పవర్. When it comes in the film, audience are going to get the goosebumps because a saarni spiritual ga slokalto చూపించినప్పుడు, so it has a very impact audience ki aa time lo song raadam unnadi. So it is going to give a lot of impact. And ఆ సాంగ్ మ్యూజికల్ గా మేము చేయించినప్పుడు కూడా it is not like a solo person singing a part, almost like a 12 choir singing. We designed it in a choir way. Actually first we thought it was like a BGM, కానీ కార్తిక్ గారు సడన్లీ కాల్డ్ ఇన్ ద నైట్ అండ్ సెడ్ దాని సాంగ్ చేసాను. సో ఇట్స్ లైక్ సాంగ్ ఏమన్నది ఏంటి అనుకున్నాను. తర్వాత దెన్ వీ సాట్ అండ్ ఒక డిఫరెంట్ ఫ్రేమ్స్ తీసుకొచ్చి దెన్ వీ మేడ్ ఇట్ యాజ్ ఎ సాంగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ సూన్. ఓకే. అగైన్ నేను జనరలైజ్ చేయట్లేదు ఇది ఒక మాస్ మూవీ, యాక్షన్ మూవీ అని. బట్ ఇప్పుడు ఒక బిగ్ మూవీ, ఒక థియేట్రికల్ మూవీ, ఇట్ హ్యాస్ టు వర్క్ అవుతున్న మూవీస్ అన్ని మనం చూస్తుంటే దే రిలై ఎక్స్ట్రీమ్లీ ఆన్ హైస్ అనమాట. లైక్ టేక్ సంథింగ్ లైక్ పుష్ప ఆర్ కేజీఎఫ్ ఆర్ మొన్న వచ్చిన హనుమాన్ కూడా ప్రశాంత్ వర్మ వెన్ ఐ ఇంటర్వ్యూడ్ హిమ్, హీ బ్రోక్ డౌన్ హిస్ ప్రాసెస్. ఎట్లా అంటే రైటింగ్ ప్రాసెస్లోనే హీ సెడ్ 3 yellow స్టిక్కీ నోట్స్ ఉంటే ఒక రెడ్ స్టిక్కీ నోట్ ఉంటుంది, దట్ రెడ్ స్టిక్కీ నోట్ ఈస్ ద హై. ఓకే. అండ్ హీ వుడ్ ఎయిమ్ ఫర్ హైస్, ముందు హైస్ క్రియేట్ చేసి దాని ముందే ఉంది, దాని తర్వాత ఏముంది అని చెప్పి. అండ్ వెన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇది అలాంటి జోన్లోనే ఉండే మూవీ అని చెప్పి, బట్ వెన్ ఈ హై అనేది వెన్ ఇట్ ఈస్ బికమ్ లైక్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద వ్యూవర్స్, హౌ డిడ్ దాట్ డిఫైన్ యువర్ రైటింగ్ ప్రాసెస్, ఆర్ వాజ్ దాట్ సంథింగ్ దట్ యువర్ థింకింగ్ అబౌట్ వెన్ యువర్ రైటింగ్? టు ఆన్సర్ అంటే మీరు మొదలుపెట్టిన దాన్ని టు అడ్రస్ ఇట్, పుష్ప సుకుమార్ గారు ఐ డోంట్ థింక్ హీ ఫాలో దిస్ అండి. ఆయన ఇప్పటికీ సంప్రదాయబద్ధమైన రైటింగ్ ఏదైతుందో అదే ఫాలో అవుతాడు ఆయన. పుష్ప కూడా మీరు చూస్తే మీరు ఆ 15 నిమిషాలకు హై అనేది ఉండదు, ఎట్లా పోతుందో అట్లాగే పోతుంది అది. బట్ కథలో నుంచి హైస్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్. డిఫరెంట్ ప్రాసెస్. హైస్ కోసం రాయడం వేరే, రాస్తా ఉంటే హై రావడం వేరే. సో వీ ఫాలోడ్ ది సెకండ్ వన్ అనమాట. వీ నెవర్ 15 నిమిషాలు హై తీసుకురావాలని చెప్పేసి వీ నెవర్ ప్లాన్. కథ ఎట్లా తీసిపోతుంది, దాంతో వచ్చే హైలోంచే ప్లేస్మెంట్స్ అన్నీ రావడం కుదిరింది అనమాట. అట్లా కుదిరింది. సో అలా చాలా యూ విల్ గెట్ మెనీ, ప్రతి 15-20 నిమిషాలకి యూ విల్ గెట్ హై. బట్ వీ డిడ్ నాట్ ప్లాన్ ఇట్. ఇట్ ఈస్ ద లీడ్ క్యారెక్టర్ కానీ ద క్యారెక్టరైజేషన్స్, అతని క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అదే నడిపించింది ముందుకి. అండ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, వీ డి నాట్ ప్లాన్. దాన్ని దృష్టిలో పెట్టినైతే మేము చేయలేదు. ఏమంటారు, ఆర్గానిక్గా ఎలా కుదిరిందో దాన్ని తీసుకుపోతూ ఆ పాత్ర ఎక్కడైతే దాని రెజల్యూషన్ కానీ అంబిషన్ కానీ ఏదైతే ఉంటుందో దాట్ విల్ గివ్ యూ కిక్. అదే రిప్రజెంట్ అవుతుంది స్క్రీన్ మీద. సూపర్ ఇంట్రెస్టింగ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హౌ దట్ ఆర్గానిక్గా ఎట్లా రాబోతుంది అని. యా, ఇట్స్ అ ప్రాస్థెటిక్ ఆర్మా.
ఇది రిలీజ్ తర్వాత చెప్పాల్సిన విషయం. దిస్ ఇస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ which hero and Navdeep garu build the film. How do we use it అనేది we'll see it in the film. Okay, I can see the tension. ఏదో రివ్యూలో అయిపోతుందేమో, మార్చండి. ఈ మూవీ గురించి జనరల్గా రిలీజ్ తర్వాత చాలా ఎక్కువ మాట్లాడుకోవచ్చండి, టెక్నికల్గా కానీ. ప్లస్ అది చాలా హై పాయింట్ కూడా ఫిల్మ్లో. ఇట్స్ అ వెరీ హై పాయింట్. క్లైమాక్స్లో వస్తుందా? ఓకే, నెక్స్ట్. This is one more set. How many sets did you guys build? ఆల్మోస్ట్ 70% సెట్స్ అండి. పోలాండ్ పార్ట్ తప్పితే ఇక్కడ హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సెట్స్ అండి. ఎంతమంది వర్క్ చేస్తుంటారు ఈ సెట్ కోసం? ఆల్మోస్ట్ 200. ఈ సెట్కి పైన వేర్ హౌస్ బిల్డ్ చేసిన తర్వాత సెట్ బిల్డ్ చేశారు. అంటే పైన షెడ్ కూడా బిల్డ్ చేసి దెన్ దే బిల్డ్ దిస్ హోల్ షెడ్ ఇన్సైడ్. ఓకే, ఇది ఒక బేస్మెంట్లో ఉన్న సెట్ లాగా అండి. ఓకే. బట్ ఐడియా కూడా ఏంటంటే కంప్లీట్ మొత్తం మెటల్ ఉంటుంది అనమాట. మెటల్ ఉంటుంది అంటే ఎక్కువ గన్స్ కూడా మెటల్, వీటికి ఒక డిఫరెంట్ సౌండ్ ప్లే చేయాలన్నది ఐడియా అనమాట. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. సెట్స్ అదంతా ఎంజాయ్ చేయాలంటే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. మీరు ఈ వీడియో చూస్తే ఆల్మోస్ట్ బర్డ్ ఐ వ్యూలా ఉంటుందండి కిందకి. అంటే సెట్ ఎంత హైట్ ఉందో మీకు అర్థం అవుతుంది. So it's almost like we've built it in the middle of a jungle. Got that feel. See the finish of it. Properly. No, but tell me something. ఈ ట్రీస్ అన్ని మీరు పెట్టినవా అక్కడ ఉన్నవా? ఈ సెట్ లోపల ఉన్న ట్రీస్ మాత్రం బిల్డ్ చేసినవే, తీసుకొచ్చి పెట్టినవే. అవుట్ సైడ్ ఉన్న ట్రీస్ అంటే మనకు ఒక ఫారెస్ట్ లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే ప్లేస్ చూస్ చేసుకొని. ఓకే. సో అల్యూమినియం ఫ్యాక్టరీలోనే మీకు అట్లాంటి ఏరియా ఉంది. ఓకే, అంటే ఆ హైట్ ట్రీస్ లేకపోతే లైఫ్ లేదు. సో మ్యూజిక్ వి కూడా there are some videos, we'll send it to you. ఇంకోటి ఏంటంటే యూకేలో మాస్టరింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మిక్సింగ్ వచ్చి విత్ హరిశంకర్ ఆల్కమీ ప్రొడక్షన్స్ కొచ్చిన్లో చేసాం సాంగ్స్, ఆల్ ద సాంగ్స్. అండ్ మాస్టరింగ్ వచ్చి యూకే హ్యాఫర్డ్ స్టూడియోస్ బై గెతిన్ జాన్ అండ్ డొనాల్ అనమాట. సో దే ఆర్ వన్ ఆఫ్ ది లీడింగ్ మాస్టర్స్ ఇన్ ఇండియా. వర్క్ ఫర్ బాలీవుడ్ మూవీస్, లాట్ ఆఫ్ బాలీవుడ్ మూవీస్. అండ్ వాళ్ళు దీనికి కూడా చేశారు, ఇది ఆదిపురుష్ ఆల్సో. దే ఆర్ ద వన్స్ హూ మాస్టర్డ్. సో ఇట్ వాజ్ రియలీ ఫెంటాస్టిక్. దే వర్ లైక్ వెరీ మచ్ అండర్స్టూడ్ ద కల్చర్ ఆఫ్ ద సాంగ్. సో యూకే అంటే సాధారణంగా ఓన్లీ ఇంగ్లీష్ సాంగ్స్ ఆ స్టైల్లో ఉంటుందని అనుకుంటారు, బట్ అట్లా కాకుండా సో సౌండ్ మేము మిక్స్ మాస్టర్ చేస్తున్నప్పుడు కూడా ఫర్ సపోజ్ ఆడుమచ్చ హ్యాస్ ఎ కల్చర్, ఆ రగ్గెడ్నెస్, ఆ మాస్నెస్. ఆ సాంగ్ వినగానే వీ హ్యావ్ ఎన్ ఇమాజినేషన్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ జాతర సాంగ్ అని. సో మేము మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఆల్సో యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ వీ నీడ్ టు ఫీడ్ దమ్ వాట్స్ ద కల్చర్. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మిక్సింగ్ మాస్టరింగ్ చేస్తున్నప్పుడు వీ కీప్ ద రిథమ్స్ టూ ఫ్రంట్ ఆర్ టూ లో. సో అండర్స్టాండింగ్ ద కల్చర్, ఇట్ వాజ్
very good working with Donal and Gatin and Hari Shankar, so that they understood the mood of the film and we were able to for crack it. beginners, how would you differentiate mixing and mastering? Mixing is what you give the final picture of the song, and mastering is the quality that represents in every phone, or Samsung lo vinte kuda okelaga, iPhone lo vinna kuda okelaga, optimization. So any chinna dantlo vinna kuda baga, pedda dantlo kuda vinna baga ani define చేసేది మాస్టరింగ్. సో మిక్సింగ్ వచ్చేసి వాట్ ఈస్ ద లెవెల్స్, ద వాయిస్ లెవెల్ ఎక్కువ ఉండాలా, వాయిస్ లెవెల్ తక్కువ ఉండాలా. సో వన్స్ యూ వాట్ లెవెల్ యూ ఫైనలైజ్ ఇన్ మిక్సింగ్, దట్ ఈస్ గోయింగ్ టు బి డిఫైన్డ్ ఇన్ మాస్టరింగ్ అనమాట. సో మాస్టరింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో ఎవ్రీబడి ఆర్ యూజింగ్ డిఫరెంట్ ఫోన్స్, సో దే ఆర్ గివింగ్ ద జడ్జ్మెంట్ ఓవర్ ది ఫోన్స్ ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ టైం మనం ఏమన్నా కూడా దే ఆర్ నాట్ లిజనింగ్ ఇన్ స్పీకర్స్ పెట్టుకొని బ్లూటూత్ ఈవెన్ డిసైడ్స్ ఓవర్ ద ఫోన్. సో నేను కార్తిక్ వెన్ వీ టాక్ ఆల్సో లెట్స్ జస్ట్ ఫస్ట్ ఫైనలైజ్ విత్ ఓవర్ ద ఫోన్ అండ్ దెన్ సీ ఓవర్ ది హెడ్ ఫోన్స్. సో అట్లాగా మాట్లాడుకొని ఎందుకంటే 70% 80% అందరు ఫస్ట్ ఫోన్లోనే చూసి దే ఆర్ ఫైనలైజింగ్ కదా. అండ్ ఐ డోంట్ థింక్ నాట్ ఎవ్రీబడి uses iPhone also. అందులో కూడా we have ఇది. So not everybody uses iPhone AirPods. So mixing and mastering is very challenging, that keeping the products in the market. ఎంతమంది ఎక్కువ ఐపాడ్స్ వాడుతున్నారు, ఎంతమంది బీట్ అన్న కంపెనీ వాడుతున్నారు, ఎంతమంది చైనీస్ ఇయర్ఫోన్స్ వాడతారు. సో బేస్డ్ ఆన్ అపాన్ ఆల్సో ది పాపులేషన్ and their financial capabilities. So even keeping them in mind, we come up to the one point of degree where the mixing and mastering suits for all the AirPods and all the brands, so that we give a wonderful quality. ఒక చిన్న చైనీస్ దాంట్లో విన్నా కూడా బాగా వచ్చేలాగా, పాడ్స్లో విన్నా కూడా బాగా వచ్చేలాగా. దట్స్ వై వీ ఆప్టెడ్ ఫర్ UK. అండ్ వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేసేవారు? మీరు అక్కడికి వెళ్ళారా లేకపోతే? లేదు వెళ్ళలేదు. సో we were on the Zoom a lot of time. Before the song starts, we have a Zoom call with the video, and first they listen to the song and then come back and they take notes, and తర్వాత they give a version 1. అండ్ దెన్ అగైన్ మళ్ళీ నేను కరెక్షన్స్ చెప్పడం, version 1, version 2, version 3, తర్వాత ఫైనల్ వర్షన్ కార్తిక్ లాక్ చేసిన తర్వాత ఇట్స్ ఫైనల్ లాక్డ్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. మీ ఇద్దరు రాశారు కదా డైలాగ్స్, మీరు రాశారు, బట్ ఐ థింక్ స్క్రీన్ ప్లే కూడా. ఓకే. సో ఇద్దరు కలిసి ఎట్లా రాస్తారు? ఐ మీన్, ఈజ్ ఇట్ లైక్ విల్ హీ రైట్ వన్ వర్జన్ అండ్ maybe you improve it, or he writes few scenes and then you write few scenes? ఇద్దరు కలిసి రాయడం అంటే అది ఎట్లా? ఫస్ట్ నేను కొంచెం చెప్పేసి వదిలేస్తాను, వీల్ టెల్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. బేసిక్గా అదేంటంటే, ఒక కథ అంటే రఫ్గా నాకున్న ఐడియా ఏంటి అనేది, ఐడియాకి కథకి మధ్యలో ఉన్నది బిగినింగ్ స్టేజ్లో. ఇది ఐడియా, ఇలా ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి ఇవి కాపాడుతూ ఉంటాడు, సో ఈ మనిషి మీదకి ఇలా వస్తున్నారు, ఇంతే నా దగ్గర ఉన్నది. అక్కడి నుంచి హీ వాజ్ ఇన్వాల్వ్డ్. సో ఐ టోల్డ్ ద ఐడియా, హీ లైక్డ్ ఇట్. ద మూమెంట్ హీ లైక్డ్ ఇట్, అంటే ఫస్ట్ మనం చెప్పినప్పుడు ఒక అవతల మనిషి హ్యాస్ టు లైక్ ఇట్. వితౌట్ లైకింగ్ ద కొలాబరేషన్ డజంట్ వర్క్. అండ్ ఐ వర్క్ విత్ హిమ్ బిఫోర్ ఆల్సో, కార్తిక్ 2లో. సో కొంచెం ఎనర్జీస్ అండ్ కొన్ని విషయాల్లో వీ అగ్రీ ఆన్ సేమ్ థింగ్స్. సో అది ఉంది. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే, హీ హాజ్ వెరీ గుడ్ లిటరేచర్ సెన్స్ తెలుగు విషయంలో. అతను రాసిన డైలాగ్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లేలో ఎక్కడన్నా ఐ సమ్టైమ్స్ కైండ్ ఆఫ్ డ్రిఫ్ట్ అవే. ఆ డ్రిఫ్ట్ అవుతున్నప్పుడల్లా ఇది కాదు, ఇలా వెళ్దాం, సరిపోద్ది, ఇలా అవసరం లేదు అని చెప్పేది. ఈ హోల్ ప్రాసెస్ ఇట్స్ 3 months నుంచి ఒక 6 months వరకు జరిగిన ఒక ప్రాసెస్ ఇది. సో ఆ ప్రాసెస్లో వీ కంప్లీట్లీ డెట్ ద హోల్ నరేటివ్. అంటే ఫస్ట్ స్టోరీ ఫినిష్ చేసి, తర్వాత స్క్రీన్ ప్లే ఫినిష్ చేసి, తర్వాత డైలాగ్ కాదు. వైల్ ద స్క్రీన్ ప్లే ఈజ్ హ్యాపెనింగ్, ద డైలాగ్స్ వర్ హ్యాపెనింగ్. అలా జరిగిన ప్రాసెస్ అనమాట. సో ఐ కెన్ సే దట్ ఐ టేక్ లెస్ క్రెడిట్ ఫర్ ద రైటింగ్. మీ పర్స్పెక్టివ్ చెప్పండి. అంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు అతని దగ్గర ఏదైతే ఒక మూల పదార్థం ఉందో, ఒక ఐడియా ఉందో, అది మీరు చెప్పారు కదా, ఒక మొండి మనిషి. మెటాఫరికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక అడవిలో ఒక బలమైన వ్యక్తి వెళ్తున్నాడు, వాడి కాలికి ఒక అడ్డంగా ఏదో తగిలింది, అది చూస్తే తోకే కదా అని పక్కన పెట్టేద్దాం అనుకున్నాడు, తోకని కదల్చలేకపోయాడు. ఆ తోక ఏంటి కదలట్లేదు అని చెప్పి ఆలోచిస్తేనేమో అది కోతి కదని చెప్పి పక్క తోద్దామంటే అది కూడా చేయలేకపోయాడు. అసలు ఏంటిది, ఎవరిది,
అని చెప్పి ఆలోచిస్తే కోతి కాదు, చాలా బలమైన కోతి అని తెలిసింది. ఆ తర్వాత దాన్ని యుద్ధం దిగు అనుకున్నాడు, యుద్ధం చేయలేకపోయాడు. ఆ తర్వాత అర్థమైంది అది కోతి కాదు, ఆంజనేయుడు అని చెప్పేసి. ఈ పద్ధతిలో వెళ్దాం అనేది అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఐడియాని ఎలా చెప్పచ్చు. సో ఇట్లా ఈ ఒక పద్ధతి ఎంచుకుందాం, దానికి తగ్గట్టు ఇంత పెద్ద తార దొరికిన తర్వాత ఎలాంటి పెద్ద పెద్ద సీన్లు వేయచ్చు. అలా చెప్పిన తర్వాత అతను ఎలా అయితే ఇప్పుడు ఇతను చెప్పినట్టు కొన్నిసార్లు డ్రిఫ్ట్ అవే అవుతాయంటే ఇట్ ఈస్ సేమ్ ఇటువైపు అట్లానే ఉంటుంది అనమాట. రచయితగా కొన్నిసార్లు స్వతంత్రం ఎక్కువ తీసుకొని మీటర్కి సెట్ అవ్వని విషయాలు ఏమైనా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆపి లేదు ఇట్లా వెళ్దాం చెప్పి అది సేమ్ ప్రాసెస్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రాసెస్ అనమాట. సో అది నన్ను అడిగితే ఇది ఇద్దరం సమానంగా చేస్తేనే జరిగిన విషయం ఇది. ఈ కథ ఈరోజు రూపాంతరం చెందింది అన్న. ఇది మీ తెలుగు చాలా బాగుంది, కొలోకియల్గా మాట్లాడుతుంటేనే చాలా పోయిటిక్గా ఉంది, పోయిటిక్గా అండ్ చాలా క్లీన్గా ఉంది. అండ్ ఎవరు ఇప్పుడు చెప్పని విషయం ఏంటి అంటే కార్తిక్ గారికి హీఈస్ ఇనఫ్ హంబుల్ బట్ సౌండ్స్ మోడెస్ట్ కానీ లిటరేచర్ అవగాహన లేదు అని కానీ సినిమా విషయానికి అంటే సినిమాకున్న వ్యాకరణం ఏదైతే ఉందో హీ హాస్ కంప్లీట్ కమాండ్ ఓవర్ సమ్హౌ. ఐ డోంట్ నో హౌ హీ ఎక్వైర్డ్ కానీ ఇది పడుతుందా, ఈ సౌండ్ విని చెప్పగలడు ఆయన. సౌండ్ విని ఇది కూర్చుంటుందా కూర్చోదా, అది మీరు ఎంతటి సంక్లిష్టమైన సంధి తీసుకొచ్చినా కూడా కూర్చుంటుంది పెడదాం అంటాడు. అది దట్ ఈస్ ఐ సీ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ సినిమా, దిస్ సినిమా. ఆ రకంగా నాకు పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అరే ఇది చూపించే అవకాశం వచ్చింది అని చెప్పేసి. అన్ని దగ్గరలో అన్ని ప్రాంగణాల్లో కుదిరే పని కాదు. దట్స్ హౌ మీరు ఈ కాంబినేషన్ ఏదైతే అన్నారో ఒక యూరోపియన్ మన ఒక రూటెడ్ కాంబినేషన్, ఇది ఒక అలాంటి కాంబినేషన్ అనొచ్చు ఈ రెండు ప్రపంచాలు. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ సినిమా. టు అకంపెనీ హిమ్ మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతూ ఉంటుంది కదా, ఫస్ట్ మేము సీన్ అంతా చేసేసి ఎగ్జైట్ అయిపోయి పిలుస్తాను భయ్యని. మనోడు వచ్చి కూర్చొని ఫస్ట్ సీన్ అంతా చూసిన తర్వాత ఒక చిన్న స్మైల్ వస్తుంది. అది బాడీ లాంగ్వేజ్ ఇలా నేను చూస్తూ ఉంటాను. ఆ బాడీ లాంగ్వేజ్ ఇలా మూవ్ అవుతుందంటే ఓకే సీన్ సెట్ అయిపోయిందని. ఈ మూమెంట్ లేదా జస్ట్ ఇలా పెట్టి డై ఏంటి పరిస్థితి అంటే అంటారు. అప్పుడు నీకు అర్థమైపోతున్నాడు ఓకే సెట్ మాకు మళ్ళీ పని పడుతుంది అది. సో దట్స్ హౌ యు అండర్స్టాండ్ అండ్ కనెక్ట్ విత్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎన్ని రోజులు వర్క్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్? ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే స్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది, బట్ ప్రాపర్గా మాత్రం ఐ థింక్ వీ టుక్ ఆల్మోస్ట్ 2 months. ఫుల్ ఆఫ్ 3.5 months. సిమ్మర్ కాకుండా ఇంకేం రెఫరెన్సెస్ ఇచ్చారు? ఇఫ్ యూ కెన్ లిస్ట్ 2 to 3. మోస్ట్లీ మేము సిమ్మర్ ఇచ్చారు. నెక్స్ట్ ఐ థింక్ ఫ్రమ్ ఆదిపురుష్ కొన్ని. ఆదిపురుషులో ఆ షౌట్ ఉంటుంది చూసారా, రిచువల్ షౌట్ సౌండ్. ఆదిపురుషులో కొంచెం సౌండ్ ట్రీట్ చేసిన విధానం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే ఓకే. అజయతులు వాళ్ళు చేసిన చాంట్స్ సౌండ్స్ పవర్ఫుల్గా ఉంటాయి. అవి ఎలా చేశారు అని కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళాలని ట్రై చేసాం. సో అట్లా ఒక గ్లోబల్ ఇష్యూని మీరు అడ్రస్ చేస్తున్నారు. హౌ డూ యూ ఎన్ష్యూర్ దట్ ఇట్ డజంట్ ప్రీచ్ అవ్వకుండా ఎట్లా? ప్రీచ్ అయితే ఛాన్స్ లేదు. ఎంటర్టైన్మెంట్ 80% ఇట్ ఇస్. ఆ కొలత అయితే వి మేడ్ షూర్ ఇట్ ఈస్ 80-20. ఓకే, ప్రీచే ఛాన్స్ లేదు. ఓకే. అంటే పర్సన్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ చెప్పినప్పుడు ప్రీచ్ అనిపించదు. పర్సన్ వాజ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ చెప్తున్నప్పుడు యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ ప్రీచీ. సో మా హీరో గారు ఆయన ఫేస్ అది చూస్తే ప్రీచ్ చేసే ఇదైతే వి డిడ్ంట్. And we are of the same generation. We don't take classes. We don't take preachings. Obviously, you will not preach. So, on that note, guys, thank you very much for your time and insights అన్ని షేర్ చేసినందుకు, అవి చూపించినందుకు. నాకు పర్సనలీ ఐఎమ్ ఎగ్జైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. అంటే చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని కూడా నాకు అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద ఫిల్మ్ ఆన్ Feb 9th. హోప్ఫుల్లీ 8:45 Prasad's
ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, చెప్పినన్నిటికి మ్యాచ్ అవుతుంది, మీరు ఫోన్ చేస్తారు, ఇది జోస్యం. సూపర్. అందరి దగ్గర నెంబర్ తీసుకుంటా. ఈగల్ అనేది ప్రాపర్గా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో ఖచ్చితంగా టు ఎక్స్పీరియన్స్ ఇట్ యూ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ థియేటర్. సౌండ్, మేకింగ్, రైటింగ్, all the crafts are coming to make this film a theatrical experience. So ఖచ్చితంగా please do go watch it in theater. Thank you. సూపర్. Hello Karthik. Hi bro. I assume this is the first time you are writing a mass film, right? యా, విత్ మాస్ మహారాజా కాబట్టి మాస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఇట్ ఈస్ వీ డెల్ట్ ద ఫిల్మ్ స్లైట్లీ లైక్ ఎ వెరీ నైస్, దాన్ని ఏమంటారు, ఒక రియలిస్టిక్గా ఉంటూ ఆ మాస్టర్ చెట్లు ఇవ్వచ్చు అనేది ట్రై చేసాం. సో యూ విల్ సీ ద యాక్షన్ సీమింగ్ వెరీ రియల్. దట్ వీ ట్రైడ్ అండ్ ఐ థింక్ వీ అచీవ్డ్ ఇట్. అది చూసిన తర్వాత యూ విల్ ప్రాబ్లీ నో. సో అక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ద వే వీ డెల్ట్ ద యాక్షన్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్ మసాలా యాక్షన్. వీ గేవ్ ఎ లిటిల్ డిఫరెంట్ టచ్ టు ఇట్. సో టు డూ దాట్ ఆల్సో వీ హ్యాడ్ టు చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే దానికి ప్రెప్ మార్చాము, అసలు యాక్షన్ డిజైన్ చేసేటప్పుడు డిస్కషన్స్ కానీ ఆల్ దోస్ థింగ్స్ వర్ డిఫరెంట్. సో దట్ ప్రాసెస్ వాజ్ లాంగ్. షూటింగ్ వీ ఫినిష్డ్ ఇట్ ఇన్ 90-95 days కానీ the process of making this was very long and we had different crews working. ఇప్పుడు పోలాండ్ అంతా మొత్తం పోలిష్ క్రూతో కొలాబరేట్ అయ్యాం. Cinematographer for పోలాండ్ అంతా డిఫరెంట్, the whole team was Polish in a way, collaborations. Then ఇక్కడ చేసిన వర్షన్కి we had a different cinematographer. There are some portions which I did because of some dates clash అట్లా. I'll come to the cinematographer bit later. Yeah. But నాకు ముందు ఇది చెప్పండి, you were saying me that prep అనే దాని మీద మీరు చాలా emphasize చేసి చెప్పారు. That for instance, tell that process, no, ఎప్పుడు స్టార్ట్ చేసి తర్వాత మధ్యలో గ్యాప్ వస్తే you are prepping for the next schedule. అది డీటెయిల్ గా అంటే ప్రెప్ ఏమైపోయిందంటే అది నెసెసిటీ అయిపోయింది. బికాస్ మనము పోలాండ్లో పోలిష్ క్రూతో చేయాలి, వాళ్ళ లాంగ్వేజ్ ఇస్ పోలిష్. స్టార్టెడ్ విత్ ద పోలాండ్ స్కెడ్యూల్. సో అక్కడ ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, లాంగ్వేజ్ ఇస్ పోలిష్. సో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సో ఆటోమేటిక్గా యాక్షన్ సీక్వెన్స్ని స్టోరీ బోర్డ్ చేయాలి. సో స్టోరీ బోర్డ్ చేసాం, దాని తర్వాత దానికి 3D విజువలైజేషన్ చేసాం, దాని తర్వాత అక్కడ ప్రొజెక్ట్ చేసి చూపించాం. దెన్ దే స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇది ఇలా అయితే ఇలా ఉంటుంది, ఇలా అయితే ఇలా ఉంటుంది అని, క్రేన్స్ ఎక్కడ పెట్టాలి, ఇట్లా ద ప్రాసెస్ వాజ్ సో లాంగ్. అండ్ లొకేషన్ ఫిక్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ వే ఆఫ్ ప్రెప్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అస్. వాళ్ళు ఏంటంటే టెక్ రెక్కి అంటారు, స్టేజింగ్ రెక్కి అంటారు, దెన్ షూటింగ్ అంటారు. సో టెక్ రెక్కి ఈజ్ డిఫరెంట్. టెక్ రెక్కి ఈజ్ వేర్ వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, ఎక్కడెక్కడ క్యారవాన్స్ పెట్టుకోవాలి, టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చేస్తారు. సో స్టేజింగ్ రెక్కి ఈజ్ వేర్ దే సిట్ అండ్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద స్టేజింగ్, ఫస్ట్ ఏది ప్లాన్ చేద్దాం, ఫస్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు ఇది తీద్దామా, మధ్యాహ్నం అంతా ఈ యాక్షన్ పార్ట్ తీసుకుందాం, ఈవినింగ్ ఇలా తీద్దాం. సో యూ హ్యావ్ టు గివ్ దన్ ప్లాన్. సో అకార్డింగ్లీ దట్ సినిమాటోగ్రాఫర్ విల్ డిజైన్ హిస్ షెడ్యూల్ విత్ హిస్ గ్యాఫర్. ఇట్లా ప్లాన్ చేద్దాం, ఈవినింగ్ ఇట్ వస్తుంది, సో ఫస్ట్ అంతా ఇక్కడ ఉండాలి, నీ క్రేన్స్ అన్ని ఇక్కడ ఉండాలి. సో దాని తర్వాత యూ కెన్ షిఫ్ట్ యువర్ క్రేన్స్ టు దిస్ సైడ్, నేను ఆఫ్టర్నూన్ ఐల్ బి షూటింగ్ దిస్ వే, ఆ బ్యాక్ లైట్కి అట్లా. సో దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ ఇన్ ద వే దే డిజైన్ ద స్ట్రక్చర్స్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ నాట్ మిస్ అవుట్ ఆన్ ద షెడ్యూల్. పర్ఫెక్ట్గా ఉంటుంది. 3 days అలా డాట్ దిగుతుంది. వెరీ వెరీ రేర్ అకేషన్స్ వేర్ వెదర్ ఏదన్నా కొంచెం మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే దానికి కూడా దే హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్. అండ్ ఐ డోంట్ నో వెదర్ ప్రిడిక్షన్స్ కూడా చాలా అక్యురేట్ ఉంటాయి అక్కడ. డ్రోన్ షాట్ రెయిన్ పడుతుంది అంటే కరెక్ట్గా చూసి కరెక్ట్గా 2 minute విండో ఉందంటాడు. ఆ 2 minute విండోలో అవుతుంది. 2 minutes రెయిన్ ఆగిపోద్ది, 2 minutes రెయిన్ ఆగుద్ది, ఆ 2 minutes ఉంది, 2 minutes తర్వాత మళ్ళీ రెయిన్ పడుతుంది. అంటే ఆ క్లౌడ్ పాసింగ్ని కూడా ప్రాపర్గా వాళ్ళు దే ప్రిడిక్ట్ అండ్ దే హ్యావ్ సమ్ నైస్ యాప్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్. అలా మన ఇండియాలో ట్రై చేస్తే అవ్వదు. ఐ డోంట్ నో, ఏదో వర్షం పడుతుంది, ఏదో అవుతుంది. సో అట్లా ఇట్స్ ప్రిసైజ్ ఎవ్రీవేర్. బట్ అది వీ హ్యావ్ అవర్ ఓన్ అడ్వాంటేజెస్. అంటే ఇప్పుడు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం స్పాంటేనియస్గా ఏదైనా చేంజ్ చేద్దామని అనుకుంటే కొంచెం ద హోల్ ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని చేంజ్ చేయడం కష్టం. షెడ్యూల్ వేసేసాక మనం చేసాం కదా టెక్నిక్, వీ నాట్ స్పోకెన్ అబౌట్ ఇట్ అంటారు.
అండ్ ఇక్కడికి వచ్చాక ప్రెప్ స్కెడ్యూల్ బ్రేక్స్ మధ్యలో. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ విత్ యాక్షన్ ఇస్ వెరీ లాంగర్ షార్ట్స్ అనమాట. లెంత్ ఆఫ్ ద షార్ట్ ఇస్ మోర్ సో దట్ ఇట్ లుక్స్ ఎ లిటిల్ రియల్ అనేలాగా ట్రై చేసాం. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే లూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ట్రిక్ ఈజ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ డజంట్ లుక్ లూజ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ స్లిక్. ఆ రెండు రావాలి. సో అక్కడ కొంచెము ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ ప్రెప్. సో ఇక్కడ యాక్షన్కి ఏంటంటే ప్రెప్ ఇక్కడ ఫస్ట్ రామలక్ష్మణ్ మాస్టర్ చేసాం. వాళ్ళు దే ఆర్ లైక్ వాటర్. ఎలాంటి ఫిల్మ్ మేకర్తో అయినా వాళ్ళు దే విల్ జెల్ అండ్ అకార్డింగ్లీ దే విల్ ప్లాన్ థింగ్స్ అండ్ డూ ఇట్. దే ఆర్ ఇన్ ఎ వే జీనియసెస్ అంతే. ఇన్ ద వే దే డిజైన్ దేర్ ఫైట్స్ అండ్ దేర్ టీమ్. వాళ్ళు ద ఇంటర్వెల్ ఎపిసోడ్ వాజ్ ఫస్ట్ షార్ట్ ఇయర్. సో ఆ ఎపిసోడ్ మొత్తానికి అది వెరీ ఫాస్ట్లీ డన్. ప్రెప్ అప్పుడే ఎక్కువ ఇట్లా క్రియేట్ చేద్దామా, లెట్స్ క్రియేట్ ద మూడ్, అసలు స్టార్ట్ ఎట్లా చేద్దాము. దట్ ఈస్ వేర్ దే సిట్ అండ్ టాక్ మోర్ దాన్ ద యాక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడప్పుడు కొట్టేసి దానికి కాకుండా దానికి బిఫోర్ మూడ్ ఎట్లా బిల్డ్ చేద్దాం, సో స్లోగా ఎలా వద్దాం, దాన్ని ఎట్లా స్టార్ట్ చేద్దాం, ఇక్కడ ఏమన్నా. సో దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డ్రమాటిక్ పోర్షన్ ఆఫ్ ఇట్. అది డ్రమాటిక్గా ఎలాంటి స్పేసెస్ని క్రియేట్ చేయొచ్చు అనే దగ్గర దే ఆర్ వెరీ 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 ఇన్వాల్వ్డ్. దట్స్ వై దే ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద గేమ్స్. సో దట్ వాజ్ వన్ ఎపిసోడ్. సో దాని ప్రెప్ వాజ్ ఆల్సో లిటిల్ tricky because for me it is a different action. So దాని తర్వాత లాస్ట్ ఎపిసోడ్ we had an episode which is very very high on fire, smoke, everything, dust, all the elements in one frame. సో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఏంటంటే ఈవెన్ ఎంత ప్రెప్ చేసినా కూడా దట్ వాస్ షాట్ బై రియల్ సతీష్. బట్ అదేంటంటే ఎంత ప్రెప్ చేసినా కూడా వన్ ఫ్యాక్టర్ విల్ గో మిస్సింగ్. అన్నీ బాగుంటాయి, ఆ గాలి రాదు. అన్నీ బాగుంటుంది, ఫైర్ ఆగిపోయింటుంది. సో ఇట్లా దెర్ వాజ్ సమ్ స్మాల్ మిషాప్ ఆల్వేస్ హ్యాపెనింగ్. సో దట్ అది మాత్రం అనుకున్న దానికంటే వీ షార్ట్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్. 10 అనుకుంటే ఆల్మోస్ట్ వీ వెంట్ టు 20 days. Yeah. Oh, okay. So we've been shooting వచ్చేంతవరకు చేసాం. Speaking of cinematography, there is something I want to know from you. మీరు చాలామంది డైరెక్టర్స్తో కొలాబరేట్ అయ్యారు. బట్ మీరు ఒక డైరెక్టర్ పొజిషన్ నుంచి వెన్ యు ఆర్ హైరింగ్ అ సినిమాటోగ్రాఫర్, వెన్ యు ఆర్ చూసింగ్ అ సినిమాటోగ్రాఫర్, మీరు ఆ సినిమాటోగ్రాఫర్లో చూసే క్వాలిటీస్ ఏంటి? యాక్చువల్లీ నేను బేసిక్గా ఎక్కువ క్వాలిటీస్ ఏం చూడండి బ్రో. ఫర్ ద పాలిష్ డీపీకి ఏం చేసామంటే ఐ సా హిస్ రీల్ చూశాను. దెన్ ఐ థాట్ ఐ ఇంటరాక్ట్ with him for a moment. I have interacted with 2 different DPs. Oka DP was talking more about storytelling. One DP was talking more about technicalities. So I chose the one with the storytelling. Ante. Because the intention is to tell the stories more. Our technicality will come, we'll find a way, a solution. So I was more keen on somebody who can bring something to the storytelling than someone who can bring a lot of technical ability to it. Okay. So because when I work with a director, I would like to work like that. అంటే నేను ఒక డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా సీన్ చెప్పినా కూడా ఐ వాంటెడ్ టు కొలాబరేట్ విత్ దెమ్, ఆస్క్ దెమ్ క్వశ్చన్స్ ఆర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ విజన్. అలా వెళ్ళి చేయడం ఇష్టం. దాన్ జస్ట్ సీన్ ఏంటి ఓకే లైటప్ చేసేద్దామా అలా కాకుండా. సో ఐ వాజ్ మేబీ ప్రాబ్లీ లుకింగ్ ఫర్ మై సెల్ఫ్ ఏమో ఇన్ ద అదర్ డీపీ అనుకుంటున్నా అట్లా. So I don't know. Talk to me about the visual aesthetic that you chose for Eagle, because మీకు ఆల్రెడీ మీరు సినిమాటోగ్రఫర్ కాబట్టి మీరు రాసుకుంటున్నప్పుడే మీకు ఒక మైండ్లో ఒకటి ఇది వచ్చేసి ఉంటుంది కదా, లైక్ ఒక లుక్ బుక్ ఇట్లా ఉండాలి విజువల్ ఫీల్ అనేది. అండ్ ఈ మధ్య లైక్ ఐ వాజ్ ఇంటర్వ్యూయింగ్ లాస్ట్ ఇయర్, నేను ఒక సినిమాటోగ్రఫర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన లుక్ బుక్ అని చెప్పి ఒక విషయం చెప్పాను. నాకు ఐమ్ నాట్ షూర్ వెదర్ మనం ఇక్కడ ఫాలో అవుతామో లేదో. లైక్ ఈ సీన్కి నాకు ఆ రెఫరెన్సెస్ కట్ చేసుకుని ఒక బుక్ తయారు చేసుకుంటారంట వాళ్ళు, వేరే సినిమా స్క్రీన్ షాట్స్ చేసి పెట్టుకుని. హౌ డిడ్ యూ లాక్ ద విజువల్ ఆస్థెటిక్ ఆఫ్? అంటే విజువల్ ఆస్థెటిక్ అనేది మాత్రం అంటే అన్ఫార్చునేట్లీ నేను డీపీ అయినా కూడా, బట్ ఐ డోంట్ నో వై, బికాజ్ ఐ వాజ్ ఎంగేజింగ్ ఇన్ ఆల్ ద అదర్ యాక్టివిటీస్. So that was somehow in the last seat. I didn't know why, or maybe అక్కడికి వెళ్ళాక ఏదో చేసేయచ్చనే ఓవర్ కాన్ఫిడెన్స్ తెలీదు. బట్ సమ్వేర్ ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద బ్యాక్ సీట్.
బట్ ద ఓన్లీ థింగ్ నాకున్న మైండ్లో ఉన్నది ఏంటంటే తలకోనలో ఉండే ఒక రిజిడ్, ఒక స్టబ్బన్ మొండి మనిషి పోలాండ్లో ఉండే ఒక టిపికల్ పర్సనాలిటీకి మ్యాచ్ ఎలా, అక్కడికి ఇక్కడికి వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ స్కేల్ వీ కెన్ షో, ఇది మాత్రం ఎప్పుడు మైండ్లో ఉంది. బట్ అప్పుడప్పుడు అనిపించేది వై కాంట్ వీ బీ వెరీ ఇన్కన్సిస్టెంట్ అని. సో దట్ వీ సీ లాట్ ఆఫ్ స్పేసెస్. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తలకోన చూస్తాం, దెన్ ఢిల్లీలో చూస్తాం, కథ మళ్ళీ ఇంకో ప్లేస్లో జరుగుతుంది, దెన్ ముంబైలో చూస్తాం, దెన్ మళ్ళీ ఎక్కడో యూకేలో జరుగుద్ది, మళ్ళీ పోలాండ్లో జరుగుద్ది, దాన్ని ఏమైనా తీసుకురావచ్చా అని చూసాం. సో దెన్ ద విజువల్ ఈస్థెటిక్ వాజ్ బిల్ట్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ద DP. So more than concentrating on the looks, we worked more on the staging, and we worked more on how can we sustain the shots for a longer run. ఎలా సస్టైన్ చేయొచ్చు, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ FPVs ఏమైనా యూజ్ చేద్దామా, సో ఆ బుల్లెట్ స్పీడ్స్ని అవన్నిటిని క్యాప్చర్ చేద్దామా, ఎలా చేద్దాము. సో దిస్ వాజ్ ద హోల్ ఇంటెన్షన్. సో అండ్ బ్యాంగ్ ఆన్ వీ గాట్ ఇట్ రైట్, బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. అంటే ఫస్ట్ స్టేజ్ వాజ్ ఇది వర్కౌట్ అవ్వదేమో ఆ స్పేసే. నెక్స్ట్ స్పేస్ వాజ్ చేయొచ్చేమో. దాని తర్వాత ఏంటంటే 2-3 ట్రయల్స్. అండ్ లక్కీలీ అక్కడ దెర్ వర్ 2 or 3 FPV ఆపరేటర్స్ హూ హ్యావ్ గివెన్ మీ ఆప్షన్స్. ఇలా చేయొచ్చేమో బుల్లెట్ టైం, లేదా ఇలా చేయొచ్చేమో, అంటే బుల్లెట్తో ట్రావెల్ చేస్తున్నట్టుగా చేద్దామని. సో FPV లాగా, FPV షాట్ లాగా కెమెరా అంటే బుల్లెట్ లాగా గన్ నుంచి మనిషిని తగిలేంత వరకు ట్రావెల్ చేయొచ్చా అని, అది ట్రై చేద్దామని. సో దేర్ ఆర్ వేరియస్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ ట్రై ఇట్. అంటే రోప్ క్యామ్తో చేయొచ్చు, డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, బట్ లాంగ్ లెంత్ కదా, ఎక్కడి నుంచో కాలిస్తే ఎక్కడికో వెళ్ళాలి. సో అది అచీవ్ చేయడానికి వీ వర్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్, స్టెబిలైజేషన్ ఎట్లా చేయాలి అది అని. సో అక్కడ దెర్ వాజ్ వన్ FPV guy who did a lot of experiments. Then మా టీజర్లో కూడా ఒక షాట్ ఉంటుంది, we go with an eagle and then we see that there's a man on the ramp. So we start with something and then we go into the scene, or we go with the character and then go see something else. ఇలాంటివి ట్రై చేసాం ఎక్కువ. సో this process was again it is a prep process. Then ఇక్కడ కూడా then we had one amazing FPV guy, సిద్ధ్ అని. సో ఈస్ డన్ ఆల్ ద ఫిల్మ్స్, లియో ఇవన్నీ తనే చేశాడు. ఈజ్ వెరీ గుడ్ అంటే ఈజ్ బ్రేవ్ ఎనఫ్, వెళ్ళిపోతాడు అనమాట చిన్న స్మాలెస్ట్ స్పేసెస్లో కూడా. హీ కెన్ టేక్ ద కెమెరా త్రూ అండ్ వీఆర్ నాట్ రెడ్ కొమోడో, పుట్ ద కొమోడో ఆన్ ఇట్. సో డెఫినెట్లీ ఇట్స్ అండ్ ఇట్స్ అంటే చిన్న చిన్న స్పేసెస్ మధ్యలోంచి వెళ్ళాలి. అండ్ హిజ్ ఐస్ హ్యాస్ టు బి యాక్యురేట్స్ అండ్ హీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ డ్రోన్ రేసింగ్. ఆ డ్రోన్ రేసింగ్ నుంచి వస్తేనే మనకు అంత పర్ఫెక్ట్గా చేయగలరేమో అనిపించింది. సో దట్ గై హస్ డన్ ఇనఫ్ వర్క్. సో వీ ట్రైడ్ ఆల్ దోస్ థింగ్స్ మోర్ అండ్ దెన్ నౌ స్లోలీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్ పట్టుకున్నాం, ఒక ప్యాలేకి వెళ్దాం. సో ద ఫిల్మ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు అస్. అరే ఫిల్మ్ని ఈ లుక్లో ఉంచండి, అక్కడ నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసాం. సో అది ఆటోమేటిక్గా జరిగిపోయింది. సో దెర్ ఆర్ 2 ways. అంటే మనం ప్రెప్ చేసుకొని ప్రాపర్గా ప్యాలే అనుకొని ఆ లుక్ బుక్ పెట్టుకొని లుక్లో చేసుకోవడం. అట్లా చేసిన ఫిల్మ్, అట్లా నేను చేసిన ఫిల్మ్ ప్రశాంత్ వర్మాస్ ఫిల్మ్, దట్ వాస్ డన్ లైక్ దట్. అది ప్రాపర్గా లుక్స్ అన్ని ఫ్రీజ్ చేసుకొని ప్రొడక్షన్ డిజైనర్తో కూర్చొని కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రాప్స్ దగ్గర నుంచి అన్ని ఆ లుక్లో పెట్టి చేసినట్టు. దెన్ దిస్ ఇస్ అనదర్ వే. యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ ద ఫిల్మ్ స్టార్ట్స్ టాకింగ్ టు యూ అండ్ ఆర్గానిక్గా యుల్ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ ఆల్ త్రూ అట్లా. సో ఇట్స్ నాట్ డిజైన్డ్ with that look, but the look eventually came. Okay. So you were saying you shot the film on 7 cameras. Yeah. What are those 7 cameras and how would you decide నాకు ఈ సీన్ ఈ కెమెరా కావాలి? Yeah. ఆ చాయిస్ ఎలా తీసుకుంటారు? ఏం లేదు బ్రో, అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఎవ్రీ డే దెర్ ఇస్ అన్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ. ఇప్పుడు వెనిస్ 2లో 3200 వచ్చేసింది ISO, low light. Then we started using it for the night so that we'll see all the details in the black. బాగా తెలుస్తుంది అని అనకంతా కూడా యూరోప్లో. దెన్ వీ స్టార్ట్ యూజింగ్ ఇట్. దాని తర్వాత కొన్ని సీక్వెన్సెస్ దెన్ వీ షాట్ వెరీ వెరీ స్లో మోషన్ అండ్ ఆల్. దానికి వీ హ్యాడ్ టు యూస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్. దెన్ కొన్ని సీక్వెన్సెస్ ఐ థాట్ లెట్స్ యూజ్ సినిమాస్కోప్ లెన్సెస్.
అట్లా క్యారెక్టర్స్తో పాటు కొంచెం స్కోప్ లెన్సెస్ పెడదాం వైడ్గా అలా చూద్దాము అని. సో దానికి ఫర్ ద సైజ్ ఆఫ్ ద కెమెరా అండ్ ఫోకస్ ఆ రిగ్ మీద పెట్టడానికి దెన్ వీ హ్యాడ్ టు ఆల్టర్ ద కెమెరా. అలా వేరియస్ రీజన్స్ వల్ల డిఫరెంట్ కెమెరాస్ వాడాం. సో బట్ ద మేజర్ రీజన్ డిఫరెంట్ కెమెరాస్ వాడడానికి వాజ్ ఆల్వేస్ ద స్టోరీ. ద స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లోర్ చేసే ఐడియాలజీలో we started using different cameras. కొంచెం చిన్న కలర్ స్పేసెస్ డిఫరెంట్ వస్తాయి, బట్ వీ కెన్ అడ్జస్ట్ ఇట్ ఇన్ ద గ్రేడ్. ఇప్పుడున్న టెక్నాలజీలో లక్కీలీ కరమ్ ఈజ్ ఆల్సో దేర్. కరమ్ చాలాన్ ఈజ్ వెరీ గుడ్ డీపీ. సో ఈజ్ దేర్. ఈజ్ దన్ మన అవనే శ్రీమన్నారాయణ అని. సో హీ ఈస్ డన్ అ లాట్ ఆఫ్ ఇండియన్ పోర్షన్స్. సో హీ ఈస్ సిట్టింగ్ ఆన్ ఇట్ మోర్. నేను అప్పుడప్పుడు వెళ్తున్నా. కార్తికేయ 2 అప్పుడు కార్తికేయ 2 is also a film that you edited. Yeah. But అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ది ఒరిజినల్ ఎడిటర్ ఎవరైతే చాలో he was sick, so you had to step up అని చెప్పి. ఈగల్కి ఎలా జరిగింది? ఈగల్కి స్టార్టింగ్ నుంచి ఈగల్కి ద బిగినింగ్ లో ఎడిట్ చేద్దామనే ఇంటెన్షన్ లేదు, బట్ సీయింగ్ ద గ్యాప్స్, అంటే దెర్ వర్ లాట్ ఆఫ్ స్కెడ్యూల్ గ్యాప్స్ బికాస్ సర్ వాజ్ ఆల్సో డూయింగ్ 2 different films. మాకు ఇచ్చిన స్కెడ్యూల్కి ఇంకో స్కెడ్యూల్ మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకు ఈ ఖాళీలు ఎడిట్తో పూర్తి చేసుకుందామని. సో టుక్ ద కాల్ ఆఫ్ ఎడిటింగ్ ఇట్. అదర్వైజ్ అది ఒకే స్కెడ్యూల్ లాగా అలా అయి ఉంటే నాకు తెలిసి ఐ వుడ్ హ్యావ్ నాట్ డన్ ఇట్. ఓకే. అండ్ ఐ అస్యూమ్ ఒక స్కెడ్యూల్కి ఇంకో స్కెడ్యూల్కి మధ్యలో గ్యాప్లో ఆ ఎడిట్ చేస్తే ఐఎమ్ షూర్ అది నెక్స్ట్ స్కెడ్యూల్కి ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ గెట్ అ కపుల్ ఆఫ్ ఎక్స్ట్రా షార్ట్స్ లేకపోతే సంథింగ్ లైక్ దట్. ఎడిట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది. Yeah, in our case what happened was the first edit was always a very sustaining edit. Sustaining edit అంటే ఎక్కువ సస్టైన్ చేస్తాం షార్ట్స్ ని, బాగా లవ్ చేస్తాం మనం షార్ట్స్ ని, ఎక్కువ పెడతాం అని బాగుంది అని. ఫైనలీ when everything is put through, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ లెంత్లు ఉన్నాయి అనిపిస్తుంది. దెన్ ఆ సస్టైన్స్ ఒక్కొక్కటి ఏది త్యాగం చేయాలని మొదలు పెడతాం. సో అది ఫస్ట్ ఎడిట్ ఇస్ వెరీ సాటిస్ఫైయింగ్. సస్టైన్స్ ఉంటాయి, మనం ఏదో అచీవ్ చేసామని ఉంటాయి. అట్ ద సేమ్ టైం విల్ బి బ్యాడ్ డేస్ యాజ్ వెల్. సరిగ్గా తీయలేదు అన్న రోజులు కూడా చాలా ఉంటాయి. అరే ఈ సీన్ ఇంకొంచెం బెటర్గా తీసి ఉండొచ్చు అది అని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వి కరెక్టెడ్ ఇన్ ద ప్రాసెస్. ఎందుకంటే లక్కీలీ ఈ సినిమాకి ఏంటంటే వీ హ్యాడ్ గుడ్ టైం ఎప్పుడు ఉండేది. అంటే టెన్షన్ లేదు. మా షూటింగ్ ఎప్పుడు జూలై ఆగస్ట్లోనే అయిపోయింది. సో లిటరలీ ఫర్ ద లాస్ట్ 6 months వీఆర్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఏం చేద్దాం, సౌండ్ ఎట్లా చేద్దాం, ఇదేం చేద్దాం, ఎడిట్ ఏమైనా మారుద్దామా. అండ్ లక్కీలీ వీ హ్యాడ్ గుడ్ టీమ్ అరౌండ్. అండ్ ఐ హ్యాడ్ కో ఎడిటర్, షీ ఈజ్ ఆల్సో దేర్. షీ విల్ బి వర్షన్, తను కూడా కొన్ని వర్షన్స్ చేసి చూపిస్తుంటుంది. దెన్ విల్ ఫైనలైజ్ సంథింగ్ అండ్ కీప్ మూవింగ్ అరౌండ్. యు వర్ సేయింగ్ దట్ జూలై ఆగస్ట్ లో ఒక ఎడిట్ వర్షన్ ఉండేది, అక్టోబర్ నవంబర్ కి ఇంకొక ఎడిట్ వర్షన్, నవంబర్ డిసెంబర్ కి ఇంకొకటి. నౌ యు హావ్ లాస్ట్ ద జడ్జ్మెంట్. ఈ వర్షన్ కి ఆ వర్షన్ కి ఏంటి తేడా ఉండేది? తేడా ఏముండదు బ్రో, అంటే టెంపోస్. ద టెంపోస్ విల్ కీప్ షిఫ్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా సంక్రాంతి టైంలో వస్తుంది. సో విల్ బి థింకింగ్ ఎక్కువ స్లో టెంపో చేద్దామా, కొంచెం టెంపో అప్ చేద్దామా, సౌండ్తో టెంపో రైస్ చేద్దామా, లేదా విజువల్తో టెంపో రైస్ చేద్దామా, ఇలా కొన్ని స్మాల్ డెసిషన్స్ విల్ మేజర్లీ చేంజ్. అదర్ దాన్ దట్ దిస్ ఇస్ వన్ ఫిలిం వేర్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు పేపర్ మీద ఏది ఉందో అది వచ్చింది యాస్టీజ్. సో అది యూజువలీ నేను అసలు అనుకోలే ఫస్ట్ రాసినప్పుడు, ఇది ఒకటి ఉంది కదా ఏదో వస్తుంది అని అనుకున్నా. బట్ వీ నెవర్ డ్రిఫ్టెడ్ అవే. సోల్ అక్కడే ఉంది. ఆ సీన్ చెప్పే విధానంలో వీ మేడ్ ఫ్యూ చేంజెస్. అరే ఇట్లా కాదు ఇట్లా చెప్తామా, సో ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడితే ఎట్లా ఉంటుంది. సో స్మాల్ డిఫరెన్సెస్ తీసుకొచ్చాను తప్ప వీ నెవర్ డ్రిఫ్టెడ్ అవే. సో ఆ సస్టైనింగ్లో టెంపో, దిస్ ఇస్ వేర్ ద మేజర్ చేంజెస్. బట్ అదర్వైజ్ రీషూట్స్ కూడా ఏమీ చేయలేదు మేము. వాట్ ఎవర్ వాజ్ దేర్ వీ షాట్ ఇట్. మా హీరో గారు చూసుకున్నారు, దెన్ ఈ లైక్ ఇట్. దెన్ అసలు అనుకుంటా ఉన్నాం రీషూట్లు ఏం చేయట్లేదు ఏంటి అని, అది కూడా ఉండే. నెవర్ నీడెడ్ ఇట్. అండ్ హీస్ యాక్చువల్లీ ప్లేయింగ్ హిస్ ఏజ్ కదా. యా. హౌ డిడ్ హీ రియాక్ట్ వెన్? నో యాక్చువల్లీ ఏంటంటే దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను డిస్కో రాజా అని ఒక ఫిల్మ్ చేశాను రవి సార్తో. సో ఆ సినిమాలో ఒక సీన్ ఏంటంటే లాస్ట్లో సునీల్ గారు హీరో గారికి ఫైనల్ ఇంటరాక్షన్లో కాన్ఫ్రంటేషన్లో అన్న నాన్న అని కొంచెం యాక్ట్ చేస్తారనమాట. సో అండ్ దెన్ హీరో హ్యాస్ టు జస్ట్ సీ హిమ్ అండ్ దెర్ వర్ నో డైలాగ్స్ రిటర్న్ ఫర్ దట్ సీన్ హీరో చేతిలోంచి.
అని ఏమంటాడంటే బాగా యాక్ట్ చేస్తున్నారా పైకి వెళ్ళి తీసుకో ఆస్కర్ అని చంపేస్తాడు. ఆస్కర్ పైకి వెళ్ళి తీసుకో అని చంపేస్తారు. ఇది సీన్ నేను కెమెరా పెట్టి షూట్ చేస్తాను. అండ్ వెన్ దిస్ మ్యాన్ వాజ్ రియాక్టింగ్ నేను రవి గారు షాట్ తీస్తున్నాను. అండ్ దిస్ మ్యాన్ వాజ్ వెరీ అసలు ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలుసు, ఆయన కూడా తెలియదు. సారీ, నేను చూస్తున్నా హిస్ ఎక్స్ప్రెషన్ వాజ్ బ్యాంగ్ ఆన్. తెలిసిపోతుంది వీడు నన్ను ఇంకా ఫూల్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కట్ అని అయిపోయింది. ఈ టక్మన్ ఆయన కట్ అని చెప్పిన వెంటనే ఈ డిస్కనెక్ట్స్ వెళ్ళిపోతారు. యాక్షన్ అనగానే మళ్ళీ ఈ గెట్స్ బ్యాక్ ఇన్ టు దట్ జోన్. సో ఐ సా గ్లింప్సెస్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టర్ ఇన్ సైడ్. ఆ ఒక సీన్ అని కాదు, మేజర్లీ ఇట్లా చాలా సీన్స్ ఉన్నాయి. అంటే స్టేర్స్ కానీ లాంగ్ స్టేర్స్ ఉంటాయి అనేవి, లాంగ్ స్టేర్స్ ఇవ్వగలరు. అవన్నీ కొంచెం అంటే అందరూ చేస్తే అది బాగుంటుంది, కొందరు చేస్తేనే బాగుంటుంది అది. లాంగ్ స్టేర్స్, ఆల్ దోస్ థింగ్స్, బ్లింక్ లేకుండా. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా వెన్ యూర్ ఎడిటింగ్ ఇట్, ఆడ్ పొజిషన్స్లో ఎప్పుడు బ్లింక్ రాదు. ఎందుకు రాదంటే అది ఆయన ప్రిపేర్ అయి చేయరు, బట్ హీ హ్యాస్ ఇట్ ఇన్ సైడ్ హిమ్. అది ఇట్ కమ్స్ న్యాచురల్లీ టు హిమ్. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ గిఫ్ట్ అండ్ హీ యూజెస్ ఇట్ వెరీ నైస్లీ. అండ్ యాక్టింగ్ ఇస్ రియాక్టింగ్ అంటారు కదా అలా. సో దిస్ క్వాలిటీ ఆఫ్ ఈ క్వాలిటీ ఏదైతే ఉందో వాజ్ ఆల్వేస్ దేర్. తీయాలి ఒక సినిమా ఇలాంటిది ఏదన్నా అని. బట్ నాకున్న డౌట్ ఏంటంటే చేస్తారా చేయరా ఆయన అనేది ఒకటి ఉండే. బట్ స్లోగా ఏంటంటే వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ హీఈస్ ద ఫస్ట్ వన్ టు వాచ్ ఆల్ ద ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్. అన్నీ చూసేస్తూ ఉంటారు ఆయన నెట్ఫ్లిక్స్లో. ఆల్ ఈజ్ వెరీ అప్డేటెడ్ విత్ ఫిల్మ్ మేకింగ్, గ్రామర్ కానీ, సింటాక్స్ కానీ, ఫిల్మ్ మేకింగ్తో కానీ. అసలు వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా చెప్తే ఆయన మనకు రివర్స్లో విల్ గివ్ యూ మెనీ ఇంట్రెస్టింగ్ సజెషన్స్. దే విల్ బి యూస్ఫుల్. అవి మనకు బాగా యూజ్ అవుతాయి స్క్రిప్ట్లోకి ఇంకార్పొరేట్ చేస్తే. అలా ఉంటాయి. అంటే ఆఫ్టర్ ద రిలీజ్ ఐ కెన్ గివ్ యూ మోర్ అండ్ మోర్. ఐ కెన్ డైసెక్ట్ అండ్ టెల్ వాట్ ఆల్ హిస్ అడిషన్స్ వర్. యా, సో అట్లా యాడింగ్ లైఫ్ అనేది ఈజ్ వెరీ వెరీ గుడ్ అట్ ఇట్. సో ఈ క్వాలిటీ ఒకటి నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సో అండ్ లక్కీలీ వెన్ దిస్ హ్యాపెండ్ అండ్ దట్ హీస్ ప్లేయింగ్ హిస్ ఏజ్ అనేది ఏంటంటే అది క్యారెక్టర్కి ఆ చిన్న ఆర్క్ ఉంది. సో హీ డస్ సంథింగ్ అట్ అ వెరీ యంగర్ స్పేస్ అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్ టు హిమ్ అండ్ దెన్ వాట్ ఈస్ హిస్ రెజల్యూషన్, వాట్ మేక్స్ హిమ్ వెరీ రిజిడ్ అనేది ఒక చిన్న ప్రోగ్రెషన్ ఉంది. సో అది చెప్పిన తర్వాత ఈజ్ వెరీ మచ్ ఓకే విత్ ఇట్. హీ డజంట్ రియలీ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇట్ హ్యాస్ టు మేక్ సెన్స్ టు హిమ్. ఎందుకు, ఏమనుకుంటున్నారు, అసలు ఐడియాలజీ ఏంటి అనేది మనం ప్రాపర్గా చెప్తే an actor like him would. This is a zone that we generally don't associate him with, right? Ravi Teja ante manaki first gurtocchedi ante it's that comedy, loudness, you know, mostly that comedy and entertainment. And I mean, like entertainment, and I'm not saying that evil entertainment ledani kaadu, it's a different form of entertainment, not the conventional thing kada. So how difficult ani kaadu gaani, was it a challenge to bring him out of his popular zone and, you know, make him play a completely different character? I don't think that is a big problem. అంటే సీరియస్గా ఉంటాడంటే సీరియస్ కాదు, సినిమా కొంచెం డార్క్ కామెడీ ఆ స్పేస్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ అ వెరీ సీరియస్ ఫిల్మ్, బట్ ద ఐడియాలజీ బిహైండ్ ద ఫిల్మ్ ఇస్ అ సీరియస్ ఇష్యూ. ఒక గ్లోబల్ ఇష్యూని మైండ్లో పెట్టుకొని వి రోట్ ద ప్లే. సో అది కొంచెం సీరియస్గా ఉంటుంది తప్ప, బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ అ వెరీ డార్క్ కామెడీ కైండ్ ఆఫ్ స్పేస్. But you won't see him do things which are not natural. So ఆ క్యారెక్టర్ రెజల్యూషన్ కానీ ఆ క్యారెక్టర్ అనుకుంటున్న విజన్ కానీ అడ్డొస్తున్నవి ఏవి చేయలేదు. సో అంటే ఆ ఫార్మాట్లో వెళ్ళలేదు. We took a format which is more natural, కన్విన్సింగ్గా ఉండాలి అని. One more thing I wanted to add on was the casting of the film. We did, అంటే ఈ సినిమాలో తప్పు చేయలేదు అనే ఫీలింగ్ కొన్ని ఫిల్మ్స్ చేసేసిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా, ఎక్కడన్నా తప్పులు చేసామా ఏంటా అది ఇది అనేది. ఎక్కడ తప్పు చేయలేదు అనిపించిన స్పేస్ కాస్టింగ్ అనమాట. బ్యాంగ్ ఆన్ కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాం. నవదీప్ గారి దగ్గర నుంచి, అవసరాల గారు, వినయ్ రాయ్ గారు, మా అజయ్ ఘోష్ గారు, అనుపమ, కావ్య థాపర్,
we've casted brilliant actors, and what all they brought to the table, and when you see the film, you will see the flow, and the structure of the film is not a very linear structure. We were depending on the actors to make sure it doesn't look very confusing. So consistency. They are definitely a very important and crucial part of it. Karthik, thank you very much. Pleasure is all mine, bro. All the very best for the film. Thank you. I know pressure anta untundi. Cinema chusaka will do another one, dissecting it. All the very best. Thank you.